ఈరోజు వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదం రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూతి గంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూరాజులారా బోధనందుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. నాశనకరమైన ఊబి నుండి నన్ను లేవనెత్తినది